శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు శ్రీ శ్రీ పోలేరమ్మ టెంపుల్ క్యాలెండర్ ఆవిష్కరణ, తర్వాత పద్మశాలి టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వాళ్ళ క్యాలెండర్, అదేవిధంగా చెంచులక్ష్మమ్మ క్యాలెండర్, ఆంధ్రప్రభ క్యాలెండర్ అన్నీ కూడా ఈరోజు ఆ చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సంవత్సరం 2026లో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలని, అదేవిధంగా రైతులు కూడా పెట్టినట్టు పంటలు పుష్కలంగా రావాలని మరి ఆ దేవుడు వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ, అయితే గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజలకి రాష్ట్రానికి రాష్ట్రం బాగుండాలి, గతంలో పరిపాలించినటువంటి వాళ్ళు అప్పులు పాలు చేసి బ్యాంకులకి డబ్బు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అదోగా చేసిన పాలు చూశారు. కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి ఆ బ్యాంకులను కూడా మనకి అప్పులు ఇవ్వకపోతే ఆ బ్యాంకుల అప్పులు కట్టుకుంటూ మరి ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు మన రాష్ట్రం పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి. ఆయన మన రాష్ట్రం తరపున మనం ఆయన అభినందించాలి. ఎందుకంటే ముందుగానే చెప్పారు మన ముఖ్యమంత్రి, మా రాష్ట్రంలో ఏమీ లేదు, అప్పులు పాలు చేశారు, బ్యాంకులకి కట్టే పరిస్థితి కూడా లేదు, కాబట్టి ఫుల్లు సహాయ సహకారాలు కేంద్రమే అందించాలని చెప్పనేసి ఆ రోజు అడిగారు. కాబట్టి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మనం బ్రహ్మాండంగా ధైర్యంగా ప్రజలకు ధైర్యాన్ని మనోభావాన్ని ఇచ్చి ఈరోజు పరిపాలన చేస్తూ ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రాబోయే రోజుల్లో గుంటలు లేనటువంటి రోడ్లు కూడా అయిపోతున్నామని చెప్పని కూడా తెలియజేస్తాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.